71 సంవత్సరాలు అవుతుంది. ఈ 71 సంవత్సరాల మన బతుకుల గురించి ఇందాక సిద్ధిరాములు సార్ చెప్పిండు. ఇవాళ కేవలం ఇవాళ ఈ పని చేస్తున్నామంటే, ఈ మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్నారంటే, ఈ కార్మికులు ఇవాళ బిల్డింగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారంటే, అదేవిధంగా వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తున్నారంటే కేవలము బహుజన కులాలు, బహుజన మహిళలు, అందులో దళిత మహిళలు. ఇవాళ వీళ్ళకి 50,000 జీతం ఇచ్చినా తక్కువే. ఎందుకంటే ఇవాళ పని చేసే వాళ్ళ మనం పని వచ్చిన సంపదని మాత్రం ఆధిపత్య కులాలు తీసుకుంటూ ఉన్నారు. ఇవాళ మనకి ఎంత ఇవాళ ఈ రాజ్యాంగం కల్పించి మనకు హక్కులు కల్పించిన రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్, అంతకంటే ముందు సాహు మహారాజ్, అంతకంటే ముందు కూడా మహాత్మా జ్యోతిబా పూలే మనకు ఈ రిజర్వేషన్ల కోసం కొట్లాట మొదలుపెట్టిండు. మహాత్మా జ్యోతిబా పూలే రిజర్వేషన్ల కోసం కొట్లాట మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఆ తర్వాత అంబేద్కర్ గారు కూడా అదే లైన్ని తీసుకొని ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ చాలామందికి అంబేద్కర్ గురించి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఈ దేశంలో జరిగిన అన్ని పోరాటాలకి ప్రతిబింబం అంబేద్కర్ గారు. ఇవాళ ఈ దేశంలో గౌతమ బుద్ధుడు, ఈ దేశంలో గౌతమ బుద్ధుడు ఏదైతే మనకు ఈ దేశంలో మనిషి గౌరవించాలి, మతం లేకుండా శ్రమ జీవితాన్ని, ప్రజలని ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని బతకాలని చెప్పినటువంటి గౌతమ బుద్ధుడు ఆ ఆలోచనని ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆలోచనతోనే ఇవాళ మన ప్రజలకి, భారత ప్రజలకి శాంతిని, అదేవిధంగా అందుకే బహుజన సుఖాయ బహుజన హితాయ అని చెప్పేసి ఆ రోజు గౌతమ బుద్ధుడు ఏదైతే పిలుపునిచ్చాడో డాక్టర్ అంబేద్కర్ గారు మనకు మార్గం చూపారు. ఇవాళ ఈ దేశంలో జరిగినటువంటి అన్ని పోరాటాలు, బహుజన పోరాటాలు, దళితులు, మైనార్టీలు, ఆదివాసులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, ఇవాళ మొత్తం ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్ని పోరాటాల్లో ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాట స్ఫూర్తి ఉంటుంది. అందుకే ఇవాళ ఈ రాజ్యాంగం మనకు అందించాడు. ఇవాళ నా ప్రజలు ఈ దేశంలో ఒక 2 పూటల తిండి తినాలి, ఈ దేశంలో మంచి చదువుకోవాలి, నా బిడ్డలు మంచి ఉద్యోగస్తులు కావాలి, చట్టసభల్లో పోయి నా బిడ్డలందరూ కూడా చట్టాలు చేసి ఈ దళిత బహుజనులని ఉన్నతమైన స్థానాల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఊర్లకి దూరంగా, పల్లెలకి దూరంగా, పట్టణాలకి దూరంగా విసిరేయబడ్డటువంటి నా బహుజన జాతుల్ని ఒక ఉన్నతమైన స్థానాల్లో చూడాలనుకున్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఇవాళ ఈ దేశంలో చట్టసభల్లో రిజర్వేషన్ల ద్వారా పోతున్నటువంటి బానిసలు, బహుజన బానిసలు అందరూ ఆధిపత్య కులాలకి అమ్ముడు పోతున్నారు. ఇవాళ మీరు చూశారు అత్రాసులో మన బహుజన ఆడబిడ్డని మానభంగం చేసి ఆధిపత్య కులాలు, అగ్ర కులాలు, దురాంకారులు మానభంగం చేసి అర్ధరాత్రి తల్లిదండ్రులు శవమీయకుండా కాల్చి పారేశారు. ఇవాళ మన తెలంగాణలో కూడా చూశారు బీసీ అమ్మాయిలు, దళిత అమ్మాయిలని హత్య చేసి చంపేస్తే ఎవరు పట్టించుకోలేదు. కానీ అదే ఒక రెడ్డిల అమ్మాయి మీద ఆధిపత్య కులానికి సంబంధించిన రెడ్డిల అమ్మాయి మీద అక్రమంగా అత్యాచారం చేశారని చెప్పి ఆరోపణ ఉన్నటువంటి బహుజన పోరాటాన్ని నలుగురిని పట్టపగలు కాల్చి పారేసింది. అయితే మనం ఇక్కడ ఆడవాళ్ళని అందరినీ గౌరవిస్తాం, స్త్రీ అగ్రకులమైన దళితురాలైనా, కాకపోతే ఆమెకి సౌకర్యాలు ఉండొచ్చు, మనకు లేవు. కానీ స్త్రీ అనే వాళ్ళని మనం గౌరవించాలి. ఎందుకంటే మన ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీలు దళితులు సమానమే. కాబట్టి దళితులు అంటే బహుజనులు. కాబట్టి మిత్రులారా, ఈరోజు మనం అందరం ఇక్కడ మన బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ ఇవాళ భారతదేశంలో కార్మిక వర్గానికి సంఘీభావం తెలిపాం. ఆ పోరాటాన్ని, మోడీ విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేశాం. అదే సందర్భంగా మనం ఈరోజు భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ రెక్కల కష్టంతో ఈ రాజ్యాంగాన్ని నిర్మించాడు. ఆయన జీవితం ఒక 30 సంవత్సరాలు ఆయన ఈ ప్రపంచాన్ని చదివాడు. ఆయన జీవితంలో మొత్తం ఆయన భార్య కడుపు నిండా తిండి పెట్టలేదు. ఆయన బిడ్డలు చచ్చిపోయారు. ఆయన ఏ రోజు చెల్లించలేదు. ఆయన బిడ్డలు, ఆయన రక్త సంబంధాలు, ఆయన బిడ్డలు అనుకోలే. ఈ కోట్లాది మంది బహుజనులు తన బిడ్డలుగా భావించాడు. అందుకే ఇవాళ మనకు ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చాడు, అద్భుతమైన మన పుస్తకాలు, సాహిత్యాన్ని అందించిపోయాడు. అందుకే ఇవాళ ఆత్మవిశ్వాసం. ఇవాళ ఈ దేశంలో ఎక్కడైతే దళితులు తిరగబడుతున్నారో, దళితుల్ని చంపేస్తున్నారు, దళితుల అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇవాళ యూనివర్సిటీలలో దళిత స్కాలర్లకి వాళ్ళ డబ్బులు ఆపేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ బీసీలని ఒక రకమైనటువంటి మానసిక ఉన్మాదులుగా మార్చే పద్ధతుల్లో మతాల్లో కులాలను రెచ్చగొట్టి ఇవాళ దళితుల మీదకి, బహుజనుల మీదకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి బహుజనులని ఇలా విడదీసి దుర్మార్గమైన
పరిపాలన బీజేపీ చేస్తుంది కాబట్టి, మనువాదులు చేస్తున్నారు కాబట్టి ఇవాళ మనమందరము నీళ్ళాల్ జెండా లేకం కావాలి. ఇవాళ అనేక త్యాగాలు చేశారు కమ్యూనిస్టులు ఈ దేశం కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో 4000 మంది బలిదానాలు చేశారు ఎర్ర జెండా కింద. కానీ సచ్చిన వాళ్ళందరూ దళితులే, బహుజనులే అయినా సరే ఎర్ర జెండా నీడలో చేశారు. ఇవాళ ఈ భారతదేశ వ్యాప్తంగా ఇలా కార్మిక హక్కులు ఉన్నాయంటే, బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం రక్షించబడుతుందంటే ఇవాళ ఎర్ర జెండాలు, ఇవాళ నిజమైనటువంటి పూలే అంబేద్కరిస్టులు పోరాటం మూలంగానే ఇవాళ ఎర్ర జెండా మనకు అండగా ఉంది. అందుకే ఎర్ర జెండా ఒక్కటే సరిపోదు, ఈ దేశంలో నీల్ జెండా రావాలా, అంబేద్కర్ ఆలోచన కావాలా. అందుకే మార్క్సిజం ప్రపంచవ్యాప్తమైనటువంటి సిద్ధాంతం అయితే, ఆ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయితే నల్ల జాతీయులని చంపేస్తున్నారో, ఏ దేశంలో అయితే అంటరాని వాళ్ళుగా చూస్తున్నారో, ఏ దేశంలో అయితే వివక్షత ఉందో అక్కడ అంబేద్కర్ కూడా ప్రత్యక్షం అవుతాడు. అంబేద్కర్ ఆలోచన కూడా అక్కడ ప్రత్యక్షం అవుతుంది. అంబేద్కర్ యొక్క విధానం, అంబేద్కర్ యొక్క విజ్ఞానంతోనే ఈ సమాజం మారుతుంది. అందుకే మనం అంబేద్కర్ సిద్ధాంతాన్ని, మార్క్స్ సిద్ధాంతాన్ని రెండు జమిలీ సిద్ధాంతంగా ఈ భారతదేశంలో విముక్తి జరుగుతుంది. అంతవరకు ఈ దేశంలో మనము బహుజనులందరూ కూడా ఏకం కావాలి. 85% ఉన్నటువంటి బహుజనులు ఏకమైతేనే ఇవాళ కొంతమంది రిజర్వేషన్లు పొందిన బానిసలు దొరలకు బానిసలుగా బతకొచ్చు. కానీ నిజమైనటువంటి ఆత్మగౌరవం కలిగినటువంటి దళిత వీరులు, బీసీలు, మరి ఎంబీసీలు, అదేవిధంగా సంచార జాతులు, అదే మైనార్టీలు, అగ్రకులాల్లో పేదలు కూడా మనతో కలిసి వస్తారు. మన అందరం కలిసి ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి సామాజిక సోషలిజాన్ని ఈ దేశంలో మనం నిర్మిస్తామని చెప్పేసి సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ మరోసారి జై భీమ్, జై భీమ్, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వర్ధిల్లాలి అంబేద్కర్ పూలే మార్క్సిజం, వర్ధిల్లాలి పూలే అంబేద్కర్ మార్క్సిజం, వర్ధిల్లాలి నీళ్ళాల ఐక్యత, వర్ధిల్లాలి నీళ్ళాల ఐక్యత. లోగోలు తీసుకు అట్లా మాట్లాడుతుంది.